అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వర్మి కంపోస్టు తయారీ విధానం, మెళకువలు, సొంతానికే కాక సామాజిక బాధ్యతగా ఇంటి స్థలం వద్ద కూరగాయల పెంపకం చేస్తున్న నల్గొండ వాసి కవిత అనుభవాలు, భూముల ఫలదతను పెంచడంలో ఇటీవలి కాలంలో అధిక వినియోగంలో ఉన్న సేంద్రియ ఎరువు వర్మి కంపోస్ట్. టన్నుల కొద్దీ గుమ్మరిస్తున్న కృత్రిమ ఎరువులతో జవసత్వాలు కోల్పోయిన భూములను తిరిగి సారవంతం చేయడంలో వర్మి కంపోస్టు ప్రధాన భూమిక పోషిస్తుంది. వానపాముల ఎరువునే వర్మి కంపోస్ట్ అంటారు. వ్యవసాయ వ్యర్థాలను వానపాముల సహాయంతో కుళ్లబెట్టి వర్మి కంపోస్ట్ను ఉత్పత్తి చేస్తారు. వర్మి కంపోస్ట్ను సొంతానికి వాడుకుంటున్న రైతులు కొందరైతే ఉత్పత్తిని వాణిజ్య పంథాలో చేపట్టి లాభాలు పొందుతున్న వారు మరికొందరు. అసలు వర్మి కంపోస్ట్ను ఎలా తయారు చేసుకోవచ్చు, ఎన్ని రోజులకు తయారవుతుంది, ఎలాంటి మెలకువలు పాటించాలి, వానపాములు చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా వివిధ రకాలైన వ్యవసాయ వ్యర్థాలు మరియు పంటల అవశేషాల మీద వానపాములు వదిలినప్పుడు అవి వీటిని అంటే ఈ సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకొని విసర్జించే పదార్థాన్నే వర్మి కంపోస్ట్ అంటారు. ముఖ్యంగా ఈ వర్మి కంపోస్టు తయారు చేయడానికి మనకు కావాల్సిన సేంద్రియ వ్యర్థ పదార్థాలు కనుక చూసినట్లయితే వివిధ రకాలైన పంటల వ్యర్థాలు, పంటల అవశేషాలను కూడా మన యొక్క వర్మి కంపోస్టు తయారీకి వాడుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ గ్రామీణ ప్రాంతాల్లో రాలిన ఆకుల్లో కానీ, గృహాల నుంచి వచ్చే వ్యర్థాలు కానీ, ఈ యొక్క కిచెన్ నుంచి వచ్చిన కూరగాయల వ్యర్థాలు కానీ, వీటితో పాటు పట్టణ ప్రాంతాల్లో వచ్చే వివిధ రకాలైన వ్యర్థాలన్నింటినీ కూడా మన యొక్క వర్మి కంపోస్టు తయారీకి వాడుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క కుళ్ళిపోని పదార్థాలైన ప్లాస్టిక్ కానీ, దాంతోపాటు పాలిథిన్, దాంతోపాటు వివిధ రకాలైన మెటాలిక్ అంటే ఇనుప ముక్కలు వీటిని మాత్రం మనం వర్మి కంపోస్ట్ తయారీలో తీసుకోకూడదు. ఈ యొక్క వ్యర్థాల యొక్క మోతాదును బట్టి మనం ఈ యొక్క బెడ్ నిర్మాణం కానీ, గుంత నిర్మాణం కానీ మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ తొట్టె నిర్మాణం ఒక 10 మీటర్ల పొడుగు, అంటే మన అవసరాన్ని బట్టి మన కాడ ఉండే సేంద్రియ వ్యర్థాల యొక్క మోతాదును బట్టి 10 మీటర్ల కంటే ఎక్కువ పొడుగును కూడా మనం తీసుకునే అవకాశం ఉంటుంది. వెడల్పు ఒక మీటరు, దాంతోపాటు ఎత్తు ఒక 1/2 మీటర్ వరకు తీసుకునే విధంగా ఈ యొక్క బెడ్ని నిర్మించుకోవచ్చు. దీంతోపాటు మనకు ఉండే యొక్క వ్యవసాయ వ్యర్థాల మోతాదును బట్టి మనం సమాంతరంగా 5 నుంచి 6 వరకు కూడా మనం బెడ్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు ఈ యొక్క బెడ్ల పై భాగంలో ఎండ తగలకుండా, ఈ యొక్క వానపాములకు సూర్యరశ్మి తగలకుండా ఉండే విధంగా మనము యొక్క చిన్న షెడ్డు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మనం సాధారణంగా వరిగడ్డితో కానీ, జమ్మితో కానీ, తాటాకులతో కూడా మనం షెడ్డును తక్కువ ఖర్చుతో మనం షెడ్డు నిర్మించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే పర్మనెంట్గా ఇనుప రేకులతో కూడా మనం ఈ యొక్క షెడ్డు నిర్మించుకోవచ్చు. అంటే మనం ఈ యొక్క వర్మి కంపోస్ట్ బెడ్లోకి లేదా తొట్టెలోకి మనం వ్యర్థాలను తీసుకోవటానికి ముందే ఒక 15 నుంచి 20 రోజులకు ముందే మనం ఈ యొక్క వ్యర్థాలన్నింటినీ మన యొక్క పశువుల పేడతో కలిపి పాక్షికంగా కుళ్ళే విధంగా చేసుకోవాలి. సో ఈ విధంగా పాక్షికంగా కుళ్ళిపోయిన వ్యవసాయ వ్యర్థాలు మరియు పశువుల పేడను మనం ఈ యొక్క వర్మి కంపోస్ట్ తొట్టెల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా తీసుకునేటప్పుడు కింది భాగంలో వేపపిండిని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానిపైన కొబ్బరి పీచు కానీ లేదంటే వరిగడ్డిని కానీ ఒక లేయర్గా మనం పరుచుకున్నట్లయితే సో చాలా వరకు కూడా ఈ వానపాములు తినే బల్లులు, తొండలను కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది.
దీంతోపాటు చెదపురుగులను కూడా మనం నివారించుకోవడానికి చుట్టూ మనం వేపపిండిని కూడా అడుగున మనం వేపపిండిని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో తర్వాత మనం ఈ యొక్క పాక్షికంగా కుళ్ళిపోయిన ఈ యొక్క వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మనం తొట్టెలోకి తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత మనం మధ్యలో ఒక 2 ఇంచుల మందము పశువుల పేడ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క వ్యర్థాలు అనేది తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క వ్యర్థాలన్నింటినీ తొట్టెలో నింపిన తర్వాత పైన మనం వానపాములు వదలాలి. ఒక చదరపు మీటర్కి 1000 నుంచి 1500 వరకు కూడా మన యొక్క వానపాములు వదిలినట్లయితే వాటిని యొక్క ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనకి 1 టన్ను కనుక వ్యర్థాలు కనుక మనం తీసుకున్నట్టయితే మనకు 600 నుంచి 750 కిలోల వరకు కూడా మనకు వర్మీ కంపోస్ట్ తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వర్మీ కంపోస్ట్ తయారు కావడానికి మనం తీసుకునే వ్యర్థ పదార్థాలను బట్టి 45 నుంచి 60 రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరంలో 6 నుంచి 8 సార్లు మనము ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మన దగ్గర ఉండే వ్యర్థ పదార్థాలను బట్టి 1 టన్నుకి 600 నుంచి 700 కిలోల వరకు వర్మీ కంపోస్ట్ తయారయ్యే అవకాశం ఉంటుంది. మనం వాణిజ్యపరంగా ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారీ కనుక చేపట్టినట్లయితే పెద్ద మొత్తంలో ఎక్కువగా తొట్టెలు నిర్మించుకొని ఎక్కువ మొత్తంలో సేంద్రియ వ్యర్థాలను మనం తీసుకున్నట్లయితే సో వాణిజ్యపరంగా ఎక్కువ మోతాదులో మనం వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో అయితే ఈ విధానంలో మనము ఈ యొక్క వర్మీ కంపోస్ట్ మనం గుంతల్లో నింపిన తర్వాత పైనుంచి మనము ఈ యొక్క గోనె సంచులను కప్పి మనం ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనుక నీటిని చిలకరించినట్లయితే ఈ యొక్క వర్మీ కంపోస్ట్ ప్రక్రియ అనేది తొందరగా జరుగుతుంది. సో దీని తర్వాత మనం ఎప్పుడైతే వర్మీ కంపోస్ట్ తయారవడం పూర్తయిన తర్వాత నీటిని చల్లడం ఆపేసినట్లయితే ఈ వానపాములు అన్నిటి కూడా అడుగు భాగాన్ని చేరిపోతాయి. పైన మిగిలిపోయిన ఈ వర్మీ కంపోస్ట్ మనం జల్లెడ పట్టుకొని సో దీన్ని మనం బ్యాగ్ చేసుకోవడం ద్వారా ఈ వర్మీ కంపోస్ట్ మనం వాణిజ్యపరంగా మనం రైతులకు అమ్ముకునే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారీ విధానంలో ముఖ్యంగా మనం ఉపయోగించే వానపాములన్నీ కూడా బొరియలు చేయని వానపాములు వాడాలి. ఇక్కడ ఈ వానపాములు కూడా ముఖ్యంగా యూడ్రిల్లస్ యూజినే కానీ ఐసీనియా ఫోయిటిడా పెరియానిక్స్ ఎక్స్కవేటస్ అనే 3 రకాల వానపాములు మనం ఈ యొక్క సేంద్రియ పదార్థాన్ని అధికంగా తినే వానపాములు. 90% సేంద్రియ పదార్థాన్ని తిని 10% మాత్రమే మట్టిని తినే వానపాములు ఉంటాయి. అయితే ఈ వర్మీ కంపోస్ట్లో చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో మనకు ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు వివిధ రకాలైన ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలు కూడా మనకి వర్మీ కంపోస్ట్లో అధికంగా ఉండడం ద్వారా మన పంటలకు వేసినప్పుడు పంటల యొక్క ఉత్పాదక శక్తి అనేది అధికంగా గమనించడం జరుగుతుంది. ప్రస్తుత బెట్ట పరిస్థితుల్లో ప్రతి పంటకు దాంతోపాటు ఉద్యాన పంటలకు కూడా ఈ వర్మీ కంపోస్ట్ వేయటం ద్వారా చాలా వరకు బెట్టను తట్టుకునే విధంగా నీటిని పట్టి ఉంచే విధంగా ఉండటం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వర్మీ కంపోస్ట్ చాలా వరకు ఉపయోగపడుతుంది. సో సాధారణంగా అయితే ప్రతి పంటకు ఎకరాకి 10 నుంచి 15 క్వింటాల వరకు కూడా వర్మీ కంపోస్ట్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఉద్యానవన పంటలకైతే మాత్రం ప్రతి మొక్కకి ఒక 5 నుంచి 8 కిలోల వరకు కూడా మనం వర్మీ కంపోస్ట్ వాడుకోవచ్చు. మొక్క యొక్క వయసును బట్టి మన యొక్క వర్మీ కంపోస్ట్ వాడకాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి 4 నెలలకు ఒకసారి వర్మీ కంపోస్ట్ కనుక మనం ఉద్యాన పంటలకు వేసుకున్నట్లయితే ఈ యొక్క నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క నీటికి మొక్కకు పోషకాలు అందించే శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్మీ కంపోస్ట్ అనేది వానపాము యొక్క జీర్ణ వ్యవస్థలోకి చేరి బయటికి వస్తుంది. కాబట్టి దీంట్లో వివిధ రకాలైన ఎంజైమ్స్, హార్మోన్స్, విటమిన్లు కూడా ఉండటం ద్వారా మనం పంటలకు వేసినప్పుడు వివిధ రకాలైన ఈ యొక్క ఎంజైమ్స్ల వల్ల యొక్క పంట యొక్క పెరుగుదల కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో 1 కిలో వర్మీ కంపోస్ట్ 10 రూపాయల వరకు కూడా ఉంది. కాబట్టి సో దాంతోపాటు వానపాములు కూడా మనము అయిపోయిన తర్వాత అమ్ముకునే అవకాశం ఉంటుంది. 1 కిలో వానపాములు 200 రూపాయల వరకు కూడా ఉంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఇది వాణిజ్యపరంగా రైతులందరూ కూడా తమ అందుబాటులో ఉండే వ్యవసాయ వ్యర్థాలని ఈ యొక్క వర్మీ కంపోస్ట్ తయారీ కనుక వాడినట్లయితే వారి యొక్క మిగతా పంటలకు కూడా ఈ వర్మీ కంపోస్ట్ వాడుకునే అవకాశం ఉంటుంది. అధికంగా ఉత్పత్తి చేసిన వర్మీ కంపోస్ట్ ద్వారా ఆదాయం కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంతోపాటు వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతం ప్రతి రైతు కూడా మిగిలిపోయిన పంట వ్యవసాయాన్ని తగలబెట్టకుండా వివిధ రకాలైన వ్యర్థాలతో పాటు పశువుల పేడను కూడా అందుబాటులోకి తెచ్చుకొని దాని ఆధారంగా వర్మీ కంపోస్ట్ తయారు చేసుకున్నట్లయితే భూమి యొక్క సారం పెరగడమే కాకుండా ఉత్పాదక శక్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. అరటి మొక్క కాండంపై పగుళ్లు కనిపిస్తున్నాయి. కొన్ని మొక్కలలో ఆకులు కుచ్చుగా మారుతున్నాయి. నివారణ తెలియజేయండి అని అడుగుతున్నారు అనకాపల్లి జిల్లా పరవాడ నుండి సత్యనారాయణ. సాధారణంగా రైతులందరూ కూడా బనానాని ఎక్కువగా కల్టివేట్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మంచి దిగుబడులు కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. అరటిలోకి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యంగా వచ్చే తెగుల్లో ముఖ్యమైనది ఏంటంటే పనామా తెగులు. ఇది సాధారణంగా ఏంటంటే విత్తరపు పిలకల ద్వారా, అదేవిధంగా ఏంటంటే మట్టి ద్వారా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సోకటం అనేది లేకపోతే వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనకి అమృతపాణి రకానికి ఏంటంటే అనేది ఈ తెగులకు బాగా లొంగిపోయేటువంటి రకం.
తర్వాత ఈ తెగులు ఆశించినటువంటి మొక్కలు కానీ మనం చూసినట్టయితే క్రింద ఆకులు, ముదురు ఆకులు అనేవి ఏంటంటే పసుపు పచ్చగా మారిపోయి ఆకు తొడిమ వద్ద విరిగిపోవడం వల్ల ఏంటంటే మనకి కాండం క్రిందకి ఆకులన్నీ కూడా క్రిందకి వేలబడటం అనేది జరుగుతుంది. తెగులు సోకినప్పుడు ఏంటంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి కాండం పైన పగుళ్ళు ఏర్పడటం అనేది జరుగుతుంది. తర్వాత దుంపలు కానీ చూసినట్టయితే లోపలంతా కూడా దుంప అంతా కూడా మనకి గోధుమ రంగులోకి మారిపోయి కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తెగులు సోకినటువంటి ఆరోగ్యమైనటువంటి అంటే మనకి పిలకలను మాత్రమే మనం వాడుకున్నట్టయితే ఈ తెగుల నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కొత్తగా కానీ తోటలను మనం కానీ వేసుకోవాలనుకుంటే మాత్రం ఎక్కడ తెగులు లేనటువంటి తోటల నుంచి మనం ఆ విత్తన పిలకలు అనేది మనం సేకరించుకోవాలి. తర్వాత ఏంటంటే మనకి ఈ అరటిలో ముఖ్యంగా వచ్చేటువంటి తెగుల్లో వైరస్ తెగులు అనేది కూడా మనకి ముఖ్యమైన తెగుళ్ళు. తర్వాత దాంట్లో ముఖ్యమైనది బంచీ టాప్, దీన్ని వెర్రి తెగులు అని కూడా అని పిలుస్తూ ఉంటాం. ఈ తెగులు సాధారణంగా ఏంటంటే పిలకల ద్వారా, అంటే మనకి విత్తన పిలకల ద్వారా మనకి ఒక చోట నుంచి ఇంకో చోటకి కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది. అరటిలో ఆశించేటువంటి పేనుబంక పురుగు ద్వారా కూడా ఒక చోట నుంచి ఇంకో చోటకి వ్యాప్తి జరుగుతుంటుంది. ఇలాంటి ఏదైతే మనకి తెగులు సోకినటువంటి మొక్కలు కానీ మనం చూసినట్టయితే వాటి నుంచి ఎటువంటి మనకి గెలలు కానీ లేకపోతే పువ్వు కానీ రాకుండా అవన్నీ కూడా మనకి వంద్యంగా మారిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత తెగులు ఈ పేనుబంక పురుగు ద్వారా మనకి వ్యాపిస్తుంటుంది కాబట్టి ఆ దశలో మనం ఏంటంటే మోనోక్రోటోఫాస్ అనేది 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ అనేది రోగార్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కానీ మనం పిచికారీ చేసుకోవడం వల్ల ఈ పేనుబంక పురుగుని లేదా వేరే రసం పీల్చే పురుగులు మనం తగ్గించుకోవడం ద్వారా ఏంటంటే వైరస్ని వ్యాప్తి చెందేటువంటి ఇలాంటి పురుగులు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ని చేసినా కానీ మనకి పొలంలో అక్కడక్కడ మనకి 1 లేదా 2 మొక్కలు మనకు కనిపించిన వెంటనే అలాంటి మొక్కలను వెంటనే పీకి కాల్చివేయడం ద్వారా ఆ మొక్కల నుంచి వేరే మొక్కలకి ఈ తెగులు అనేది వ్యాప్తి చెందకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. నిత్యం తినే కూరగాయలు మొదలు తాగే నీరు, పీల్చే గాలి అన్నీ కలుషితమైపోతున్న నేటి జీవనశైలిలో ఆరోగ్యంతో పాటు వాతావరణాన్ని కాపాడుకునేందుకు ఎందరో ఔత్సాహికులు సొంతంగా సేంద్రియ విధానాలతో కూరగాయలు పండించుకుంటూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ కోవకు చెందిన వారి నల్గొండ పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కవిత. తాను సొంతంగా మిద్దె సాగును కొనసాగిస్తూ తనతో పాటు తోటి వారికి రసాయన రహిత కూరగాయలు అందించాలని కమ్యూనిటీ గార్డెనింగ్కు శ్రీకారం చుట్టడం విశేషం. కొంచెం అభిరుచి, ఇంకొంచెం ఆలోచన, మరికొంచెం ఓపిక ఉంటే ఇంటిని నందనవనంలా మార్చుకోవడంతో పాటు నలుగురికి పంచడం ఎంతో సంతృప్తినిస్తుందంటున్న కవిత అనుభవాలను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. పలు వర్ణాలలో మనసు దోచుకుంటున్న పూల మొక్కలు, సేంద్రియ పద్ధతిలో పెంచిన కూరగాయలు, ఔషధ మొక్కలు, పచ్చదనంతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్న పండ్ల మొక్కలు. ఈ ఆకుపచ్చని నందనవనం నల్గొండ పట్టణం శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంది. ఇదిగో ఇక్కడ మొక్కల బాగోగులు చూసుకుంటున్న శ్రీనివాస్, కవిత దంపతులు 3 ఏళ్ల క్రితం మిద్దె సాగుకు శ్రీకారం చుట్టారు. 300 గజాల స్థలంలో ఇంటి ముందు 100 గజాలు మొక్కల పెంపకానికి వదిలిపెట్టి 200 గజాల్లో ఇంటిని నిర్మించుకున్నారు. మిద్దె మీద మొక్కల పెంపకానికి వీలుగా శాశ్వత నిర్మాణాలతో పాటు కాలానుగుణంగా పెంపకానికి గ్రో బ్యాగులు, ప్లాస్టిక్ బకెట్లను వినియోగిస్తున్నారు. మేడ ఉపరితలం పాడవకుండా వాటర్ ప్రూఫ్ చేయించారు. గ్రో బ్యాగులు, బకెట్లను స్టాండ్లపై ఉంచారు. టమాటో, వంగ, బెండ, దొండ, కాకర, బీర, జామ, బొప్పాయి, మామిడి, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు, గులాబీ, మందారం, నందివర్ధనం, కాస్మోస్, మంకెన, బంతి, చామంతి వంటి పూల మొక్కలు, నిమ్మగడ్డి, తులసి, అలోవీరా వంటి ఔషధ మొక్కలను పెంపకం చేస్తున్నారు. ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలు, పూలు, పండ్లను సొంతంగా పండించుకోవడం ఎంతో ఆరోగ్యకరంగా ఉందంటున్నారు కవిత. చిన్నప్పటి నుంచి నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. మాకు చిన్నప్పుడు ఇంట్లో కూడా అన్ని రకాల కూరగాయలు ఇంట్లో పండించేవాళ్ళం.
ఆఫ్టర్ మ్యారేజ్ మాకేమంటే మా హస్బెండ్ జాబ్ అండి, ఎల్ఐసిలో జాబ్ చేస్తారు తను. చాలా ఇండ్లు చూసాము, కాకపోతే మాకు అవి నచ్చలేదు. గార్డెనింగ్ పెంచుకోవాలంటే ఆ చిన్న ఏరియా అవి పనికిరావు అనేసి ఇది పాత ఇల్లు అయినా కానీ తీసుకొని దాన్ని కొంచెం రెన్యువేట్ చేసుకొని మా ఇష్టానికి అనుగుణంగా మొక్కలు ఎలా పెంచాలి ఏ స్టెప్ వైజ్గా అనేసి ఉద్దేశంతో ఈ ఇల్లు రెన్యువేట్ చేసుకొని అన్ని మొక్కల్ని మేము పెంచుకున్నామండి. ఎలాంటి కూరగాయలే కానీ పళ్ళు పూల మొక్కలే కానీ ఏవి వీటి కోసం మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా వచ్చాము. అన్నీ ఆర్గానిక్ మెథడ్లోనండి. అవి కూడా ఏంటంటే బయట నుంచి కొనుక్కొచ్చి వేయకుండా పెస్టిసైడ్స్ కూడా అన్ని ఇంట్లో వాటితోనే మేము పెంచుకుంటున్నాం. మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ స్టార్ట్ చేశాం. అవి నియర్లీ ఒక 500 ప్లాంట్స్ ఉంటాయి. అన్ని స్టెమ్ కటింగ్స్తో వస్తాయి. మేము అక్కడెక్కడ కలెక్ట్ చేసి తెచ్చుకున్నాము. ప్లస్ ఫ్లవర్ ప్లాంట్స్ కూడా నియర్లీ 100 వెరైటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఒక చామంతిలోనే నియర్లీ 20 వెరైటీస్ ఉన్నాయి. మందారాలో ఒక 30 వెరైటీస్ ఉన్నాయి. ఈ టెక్కమా ఉన్నాయి, ఇవి ఒక 5 కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జోరాస్ ఉన్నాయి, అవి 6 కలర్స్ ఉన్నాయి. అడేనియమ్స్ దగ్గర 20 వెరైటీస్ ఆఫ్ అడేనియమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకటి ఆకుకూరలు నియర్లీ 14 వెరైటీస్ ఆకుకూరలు ఎప్పుడు ఉంటున్నాయి. వెజిటబుల్స్ కూడా ఏంటంటే 14 రకాల వంకాయలు ఉన్నాయి. టమాటా ఒక 5 వెరైటీస్ టమాటాస్ ఉన్నాయి. బీరలో నేతి బీర ఉంది, గుత్తి బీర ఉంది, మామూలు చిత్తాడ బీర ఉంది. దొండలో మామూలు నార్మల్ దొండ, పెన్సిల్ దొండ ఇలా ఉన్నాయి. మామిడి వెరైటీస్లో మనం ఎప్పుడు 365 డేస్ ఎప్పుడు కాసే అడవి మామిడి, అది కూడా ఎప్పుడు వస్తూనే ఉంటున్నాయి. అడవి మామిడి ఉన్నాయి. 40 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి. బార్బడోస్ చెర్రీ, సూరినామ్ చెర్రీ, నెక్స్ట్ మామిడి ఒక 3 వెరైటీస్ ఉన్నాయి. సీతాఫలం ఉంది, ద్రాక్ష ఉంది, నెక్స్ట్ అంజీరా 3 వెరైటీస్ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, 3 వెరైటీస్ ఉన్నాయి. ప్లస్ పపాయ 2 వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. జామ 5 వెరైటీస్ ఆఫ్ జామలు ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమంటే యాపిల్ ఒకటి, అవకాడో, లిచి, తెల్ల నేరేడు, మామూలు నేరేడు, ఇంకా రేర్ వెరైటీస్ మల్బరీస్ ఒకటి, మల్బరీస్లో వెరైటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మిరాకిల్ ఫ్రూట్ ఒకటి, స్వీట్ లెమన్, టేబుల్ ఆరెంజ్, బత్తాయి, ఇలా నియర్ బై 40 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకేంటంటే మెడిసినల్ వాల్యూస్, అవి వామ, లెమన్ గ్రాస్, ఇట్లాంటి ఇన్సులిన్ ప్లాంట్స్, అట్లా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెట్టాము. పసుపు మేము నియర్లీ ఎవ్రీ ఇయర్ 10 కేజీ దాకా హార్వెస్ట్ చేస్తున్నా. 3 ఇయర్స్ నుంచి నేను పసుపు బయట కొనలేదు. నియర్లీ 500 పాట్స్ ఉన్నాయి. ప్లస్ మడులు ఒకటి ఉంది, గ్రౌండ్ కూడా ఉంది. వేస్ట్ కవర్లో స్టార్ట్ చేసాము. నెక్స్ట్ దాని తర్వాత కొంచెం గ్రో బ్యాగ్స్లోకి వచ్చాము. అవి అయిపోయాక చిన్న టబ్స్ కొనుక్కున్నాము. ఆ టబ్స్ అయిపోగానే కొంచెం పెద్దగా కావాలనేసి పెద్ద టబ్స్ కొన్నాము. అట్లా అనుకుంటూ కొంచెం పెంచుకుంటూ మొత్తం నియర్లీ 500 అబోవ్ ఉన్నాయి పాట్స్ అనమాట. ఈ క్రీపర్ వెరైటీస్కి కొంచెం పెద్ద పాట్స్ కావాల్సి వస్తుంది. వాటి కోసం ఏం చేసామంటే కొంచెం బ్లాక్ బకెట్స్, కొంచెం డ్రమ్ సైజులో కొంచెం పెద్ద సైజ్ పాట్స్ తేవడము, వాటిలో క్రీపర్స్ పెట్టడము. ప్లస్ చిన్న ఫ్లవర్ ప్లాంట్స్కి ఏమో చిన్న పాట్స్లో పెట్టుకుని సీజనల్ వాటికి ఒక రకమైన పాట్స్. మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువగా కూరగాయలకి ఏంటంటే పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నారు. దానివల్ల అన్ని డిఫరెంట్ జబ్బులు రావడము ఇట్లా అవుతుంది. దానికోసం మేము ఏంటంటే ఇంకా ఎలాగైనా సరే కానీ ఆర్గానిక్ వేలో, అది కూడా ఏంటంటే బయట నుంచి మనం ఎరువులు తెచ్చేసి అవి తేకుండా పశువుల ఎరువు ఒకటి, ఈవెన్ కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్ తోటి ఇంగువ ద్రావణం ఒకటి, పుల్లటి మజ్జిగ ఒకటి, అది పసుపు వాటర్లో డైల్యూట్ చేసి కొంచెం స్ప్రే చేసేస్తే సరిపోతుంది. మెయిన్ ఈ పెస్టిసైడ్స్ వేయకుండా మనం ఆర్గానిక్గా పెంచిన వెజిటబుల్స్ దాని వాల్యూ చాలా ఉంటుందండి. అవి మనకు బయట దొరకాలన్నా కూడా చాలా కష్టం. మనకు అమ్మేవాళ్ళు ఉంటుండొచ్చు, కానీ అది ఎంతవరకు ఆర్గానిక్ అనేది మనకు తెలియదు కదా. ఈ వెజిటబుల్స్ ఏంటంటే మా వంతు సాయంగా మేమేంటంటే కొన్ని ఆర్ఫనైజ్కి, కొంచెం అంగన్వాడీ సెంటర్స్కి, ఏంటంటే మెయిన్ గర్భిణీ స్త్రీలు ఉంటారు, చిన్న పిల్లలకు వాళ్ళకి వంట చేసి పెడుతున్నారు అంగన్వాడీ సెంటర్లో, వాళ్ళకి మేము పంపిస్తాము అనమాట. అనాథాశ్రమాలకు మన వంతుకు సాయంగా మన ఇంట్లో పడిన కూరగాయలు వాళ్ళకు కొంచెం హెల్ప్ చేసినట్టుగానే ఉంటుందనేసి మన వంతు సాయంగా మేము ఎక్కువ అంగన్వాడీ సెంటర్లకి, అది కూడా మాకు ఎంత అంటే చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మనం వాళ్ళకి డైరెక్ట్గా వెళ్ళి హెల్ప్ చేయలేకపోయినా కూడా ఈ కొంచెం మన వెజిటబుల్స్ ఇచ్చి వాళ్ళకు వన్ డే వాళ్ళకు మంచి ఫుడ్ పెట్టాము అన్న ఫీలింగ్ హ్యాపీనెస్ని ఇస్తుంది చాలా వరకు. కరోనా టైంలో ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ ఇలా పెట్టుకొని చూసినప్పుడు చూసి అది మేము ఇంకా అసలు తట్టుకోలేకపోయాము. అమ్మో అనుకొని ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తూ ఇవన్నీ ఏంటంటే ఆర్నమెంట్ ప్లాంట్స్ ఎక్కువ ఏంటంటే ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. సో మేము కింది గ్రౌండ్లో మేము ఉంటాం కాబట్టి మెయిన్
పైన మిద్దె తోటలో అంతానేమో కూరగాయలు అవన్నీ పండించిన, కింద అన్ని ఆర్నమెంటల్స్ పెట్టుకున్నాం. హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ అని ఈ కొన్ని గార్డెనింగ్ గ్రూప్స్ ఉన్నాయి. అది కూడా మళ్ళీ మేము పెంచి ఏంటంటే ఆ సీడ్స్ని మేము తయారు చేసి మేము మళ్ళీ గ్రూప్లో సీడ్ బ్యాంక్ అని పెట్టారన్నమాట. ఆ సీడ్ బ్యాంక్ పంపించేస్తాము. సార్ మళ్ళీ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తారన్నమాట. నియర్లీ 200 వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. మెయిన్ ఇవన్నీ ఎంకరేజ్ చేయడానికి కూడా మాకు ఈ గార్డెనింగ్ గ్రూప్స్ బాగా యూజ్ అవుతున్నాయి. అట్లా ఒక్క ప్లాంట్ నుంచి నియర్లీ 500-600 సీడ్స్ వస్తాయి. ఇవి మళ్ళీ మేము సీడ్ బ్యాంక్కి పంపించేస్తున్నాం అనమాట. ఆ సీడ్ బ్యాంక్ నుండి అందరికీ త్రూ అవుట్ ఇండియా అండ్ వరల్డ్ వైజ్గా కూడా అందరికీ పంపించేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ పెంచి వాళ్ళు మళ్ళీ సీడ్కి పంపించడము, ఇది రిపీట్ అవుతూనే ఉందన్నమాట. అది ప్రతి ఒక్కరు ఏంటంటే ఇలా మేము పంపించడం వల్ల వాళ్ళు పెంచుకొని మళ్ళీ ఆ పిక్స్ మాకు పెట్టేసి ఇలా మీరు ఇచ్చిన విత్తనాలతో మేము గ్రో చేసాము అని చెప్పేసి మేము గ్రూప్స్లలో షేర్ చేసుకుంటాం అనమాట. ఆ పిక్స్ అన్నీ అనమాట. ఆకుకూరలు, కూరగాయలు, ఈ మొక్కల్ని పెంచడం వల్ల మనం బాగా ఏమంటాం వాతావరణంలోని టెంపరేచర్ని తగ్గిస్తున్నాము, పొల్యూషన్ తగ్గించగలుగుతున్నాము. ప్లస్ మనం కూడా ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ని పీలుస్తున్నాము. ప్లస్ ఏంటంటే మన వంతు కృషిగా మనం కొంచెమైనా పర్యావరణానికి మేలు చేస్తున్నామేమో అనుకొని ఇదే విధంగా నేనే కాదు మీరు కూడా అందరూ చేయాలని ఆలోచన. ప్లస్ మనము పెద్ద పెద్దగా అన్నీ పెద్ద చేసి ఇంత పెద్ద ఇన్వెస్ట్ చేయాలని ఏమీ లేదు. ఉన్న వాటితోనే మనం పెంచుకోవచ్చు. మొక్కల పెంపకం పట్ల ఉన్న మక్కువతో పాటు సమాజానికి తనవంతు సాయపడాలన్న తపనతో కవిత చుట్టుపక్కల వారితో కలిసి ఇంటి ప్రక్కనున్న ఖాళీ స్థలంలో కమ్యూనిటీ గార్డెన్ను ప్రారంభించారు. మెయిన్ ఏంటంటే ఈ వెజిటబుల్స్ నేను పంచిపెడుతూ ఉంటాను అందరికీ, మిగిలినవన్నీ అవి టేస్ట్ చూసినాక అది అందరికీ ఇష్టమయ్యి మేము మా పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉందన్నమాట. ఆ ఓనర్ని అడిగితే తను అంతా కొంచెం మట్టి వేయించి అన్నీ బాగా చేయించి ఇచ్చారనమాట. దాంట్లో మేము ఏం చేస్తామంటే కమ్యూనిటీ గార్డెన్ లాగా ఏంటంటే లేడీస్ అందరం ఉత్తినే ఇంట్లో కూర్చొని ఉండకుండా ఎవరున్నా ఒక ½ అన్ అవర్ అక్కడ చేస్తే మనకు ఎక్సర్సైజ్ చేసినట్టుగా ఉంటుంది. మనం వాకింగ్కి దేనికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అందరు కమ్యూనిటీ గార్డెనింగ్ టైప్లో అందరం గ్యాదర్ అవుతాము అనే ఉద్దేశంతో ఏం చేసామంటే పక్కనున్న స్థలంలో కూడా మొక్కలు గార్డెనింగ్ స్టార్ట్ చేసామన్నమాట. అది కమ్యూనిటీ గార్డెన్ లాగా మేము పెట్టుకొని మేము అందులో వచ్చిన పంట మేమే తీసుకోవడము, మేమందరం ఇక్కడ అందరం తినగా ఇంకా మిగులుతూ ఉన్నాయన్నమాట కూరగాయలు. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడంటే కొంచెం సేపు అయినా కానీ మాకు కమ్యూనిటీతో మనం ఒక 10 మినిట్స్ కలిసి ఉన్నా కూడా మన కాలనీలో ఎవరేంటి ఏమేమి తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో మేము అలా స్టార్ట్ చేసాము. కమ్యూనిటీ గార్డెన్లో ఒక 10 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేస్తామండి. అది మార్నింగ్ వాటర్ పెట్టుకోవడము, ఈవినింగ్ మళ్ళీ సరదాగా అందులోకి వెళ్ళి అక్కడ ఉన్న గడ్డిని అవన్నీ క్లీన్ చేసి ఉన్న ఏమైనా పురుగులు అవి వస్తే వాటిని తీసేయడము జరుగుతుందండి. అందరం కలిసి ఆ గార్డెన్ని పెంచుకుంటున్నాము. దానివల్ల అందరము ఆ కూరగాయలని యూజ్ చేసుకుంటున్నామండి. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనమాట. నాకు మార్నింగ్ 10 to ఈవినింగ్ 6 చాలా స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ గార్డెన్లో టైం స్పెండ్ చేయడం వల్ల చాలా రిలాక్స్ అనిపిస్తుంది. సో అందరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోండి. లైక్ కాలనీలో ఒక 10 ఫ్యామిలీస్, ఒక 5 to 10 ఫ్యామిలీస్ కలిసి, లేదా 2 to 3 ఫ్యామిలీస్ కూడా మనం 2 to 3 ఫ్యామిలీస్ కనుక్కొని గ్రో చేసినవి 10 ఫ్యామిలీస్ దాకా మనం ఇవ్వచ్చు. మేము కూడా సేమ్ థింగ్. యాక్చువల్లీ మేము కొంతమందికి మేము జస్ట్ గ్రో చేద్దాం అనుకున్నాం, బట్ మేము ఇప్పుడు చాలా మందికి వెజిటేబుల్స్ సప్లై ఇవ్వగలుగుతున్నాం. సో అలా కాలనీస్లలో ఎవరికి ఉన్న స్పేస్లో వాళ్ళు గ్రో చేసుకోండి. సో హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి, గో గ్రీన్, లివ్ ఏ బెస్ట్ లైఫ్. రసాయనాలతో నిండిన కూరగాయలు తినటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఇలా సొంతంగా పండించుకోవడంతో హరితవనంలో నివసిస్తున్న అనుభూతికి లోనవుతున్నామని అంటారు కవిత భర్త శ్రీనివాస్. ఇప్పుడు చూడండి, రోడ్ వైడనింగ్ ఇంకా మొక్కలు చాలా పోతుంది. ముఖ్యంగా మన పట్టణంలోనే చాలా మొక్కలు పెద్దవి తీసివేయడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం కూడా 2-3 డిగ్రీలు త్రూ అవుట్ వరల్డ్ కూడా టెంపరేచర్ పెరిగిపోతుంది. మా వంతు కృషిగా మేము ఇద్దరం కలిసి ఇన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా కానీ ఈ ఏసీ వాడకం ఇలాంటివి తగ్గడం కంటే న్యాచురల్గా ఉంటే బాగుంటుందని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఆహ్లాదానికి దాని కొలమానం ఎంత డబ్బులు ఇచ్చినా ఆ తృప్తి రాదు. ముఖ్యంగా ఈ స్వతహాగా ఇంట్లో పెంచుకోవడం వలన, ఈ ఆర్గానిక్ వలన ఆ టేస్ట్ రాదు. ఇంకా కూరగాయలు ఇంకా ఎంత తొందరగా ఉడుకుతాయంటే అది నిజంగా వర్ణనైతేమండి. కొద్దిమంది అయినా స్వతహాగా స్వయం సమృద్ధిగా ఉంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఒక ఉదాహరణగా నిలవాలని అనుకుంటున్నాము. తప్పనిసరిగా ఎంత ఎక్కువ వీలుంటే అంత మొక్కలు నాటుకుంటే వారికే కాదు సమాజానికి కూడా ఉపయోగపడుతుందని ఆ ఆకాంక్షతోటి మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.